బెంగాల్ ఎస్ఐఆర్ విధుల్లో న్యాయాధికారులు సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం అభ్యంతరాలపై వారి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత అధికారులతో పాటు మాజీ జిల్లా అదనపు జడ్జిలను నియమించాలని ఆదేశం. న్యాయాధికారుల నియామకంపై నేడు సిఎస్ డీజీపీతో భేటీ నిర్వహించండి. కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈసీల మధ్య నిందల పర్వం కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్య. తుది ఓటరు జాబితా ప్రశ్నపై బెంగాల్ సర్కార్ అభ్యంతరం తోసిపుచ్చిన సిజే ధర్మాసనం 28న ప్రశ్నలకు ఈసీకి అనుమతి అంటూ చూస్తాను. సో ఎస్ఐఆర్ లో కూడా పెద్ద ఎత్తున లోపాలు జరుగుతున్నాయనేటువంటి కోణంలో ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఎవరిని న్యాయాధికారులను కూడా ఆ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి దానిలో ఉంచాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద ఎస్ఐఆర్ విధుల్లో ప్రస్తుతం మాజీ జిల్లా న్యాయాధికారులు నియమించాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఎస్ఐఆర్ పై బెంగాల్ సర్కారు కేంద్ర ఎన్నికల సంఘాల మధ్య పరస్పర నిందల పర్వం కొనసాగుతుందని, ఇది దురదృష్టకరమని అభిప్రాయపడింది. ఈసీ టీఎంసీ ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలి ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు గాను పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల అధికారులకు సాయం చేసేందుకు జ్యుడిషియల్ అధికారులను డిప్యుటేషన్ పై నియమించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఎస్ఐఆర్ దరఖాస్తులపై వచ్చేటువంటి అభ్యంతరాలను ఈ అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని స్పష్టం చేసింది. బెంగాల్లో కొనసాగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ అధికారులు నియమించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసీ తీరును ఆక్షేపిస్తూ రెండు రాజ్యాంగబద్ధ సంస్థల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్న దురదృష్టకర పరిణామం. ఇది వ్యవస్థల మధ్య అపనమ్మకాన్ని సూచిస్తోంది అని ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కొందరు న్యాయాధికారులను కేటాయించాలని, మరికొందరు మాజీ జిల్లా జడ్జిలు, అదనపు జిల్లా జడ్జిలు కూడా నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే ధర్మాసనం ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారుల నియామకం సంబంధించి శనివారం సమావేశం నిర్వహించాలని ఆయనకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఈసీ అధికారి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, కేంద్ర అదనపు సాలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్లతో సమావేశమై న్యాయాధికారుల నియామకాలు ఖరారు చేయాలని ఆదేశించింది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం, అంటే ఆదేశాలు ఇవి. ఎస్ఐఆర్ లో ఎన్నికల సంఘం కూడా బీజేపీతో కొలైడ్ అయి పనిచేస్తున్నది. చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి, కానీ ఇది మమతకు చాలా బెనిఫిట్ అయ్యేటువంటి అంశం. ఎందుకంటే అక్కడ ఎస్ఐఆర్ లో భాగంగా ఈ ఓటరు నమోదు ప్రక్రియ ఏదైతే జరిగిందో అందులో లోపాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దానిలో ఫేక్ ఓట్లు కానీ లేకపోతే అదనపు ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేయడానికి ఈరోజు ఎస్ఐఆర్ నియమించింది. ఎస్ఐఆర్ లో ఇటు ఎన్నికల సంఘం అధికారులతో పాటు న్యాయాధికారులను కూడా ఉంచాలని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. బెంగాల్ సీఎం మమత తరపున శ్యామ్ దివాన్ వాదన వినిపిస్తూ ఓటర్ జాబితా అధికారులు ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ జాబితా అధికారులు పరిశీలిస్తున్నారని, వారి ఆదేశాలను ఎస్ఆర్ఓలు ఎలా గంపగుత్తగా తిరస్కరిస్తా ప్రశ్నించారు. ఈ ఆరోపణతో చూపించింది. సార్ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించి ఎస్ఆర్ఓలు ఉన్నారని ఈసీ తరపు న్యాయవాది డిఎస్ నాయుడు వాదన వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. వివిధ పార్టీల నేతలు సంస్థల ఎన్నికల సంఘంపై చేసిన ప్రకటనలు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వారిపై ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. స్పందించిన సీజే ఎన్నికల సమయంలో కొందరు బాధిత రహిత ప్రకటనలు చేస్తుంటారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే డీజీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఇలాగే ఈసీ అధికారులకు భద్రత కల్పించాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ధర్మాసనం ఆదేశించింది అంటూ చూస్తా ఉన్నాం. 100% ఇది ఎవరికి? మమతా బెనర్జీకి కలిసి వచ్చేటువంటి అంశం. మమతా బెనర్జీ మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్ఐఆర్ తోటి మరి అసలైనటువంటి ఎవరైతే డూప్లికేట్ ఓట్లు అయితే ఉంటాయో ఆ ఓట్లన్నీ కూడా పక్కకు పోయి మరి ఎన్నికల సమరంలో ఎవరు గెలుస్తారు ఏంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రసవత్తరమైనటువంటి ఎన్నికగా మనం చెప్పాలి పశ్చిమ బెంగాల్.